జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆర్గనైజర్ వేల్పుల మాణిక్యం పాల్గొని తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలని అవసరం ఉందని చెప్పారు. శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రియమిత్రులారా, భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే నా దళిత జాతికి ఎలాంటి అవమానం జరగలేదు. ఎందుకంటే ఆయన మెజార్టీ తెచ్చుకున్నా కూడా ఒక దళిత బిడ్డని మరి ఎందుకు ఆపారో కానీ వాస్తు. అదే ఆదర్శ పార్టీ వాళ్ళైతే ఏనాడు త్వరగా పని అవజేసేవాళ్ళు. ఈ యొక్క విజయ్ గారికి అడుగడుగున ఆటంకం పరిచి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మానసికంగా మరి అన్ని రకాలుగా ఆ విజయ్ గారిని ఇబ్బందులు పెట్టారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి అవని, గవర్నర్ అవని, ప్రధానమంత్రి అవని, ఇంకా ఇతర వాళ్ళు కూడా ఎవరైనా సరే రాజ్యాంగం వ్యర్థంగా కాలేదు. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణం చేస్తున్న సందర్భంగా మా భారతదేశాలకు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఆనందము, సంతోషము. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా విజయ్ గారు లాగా చైతన్యవంతులై నేను సైతం ముందుంటానని ప్రతి ఒక్కరిలో కూడా ముందడుగేయాలి. ధైర్యం, సాహసం, ప్రేమ, రాగం మనలో ఎప్పుడైతే ముందుకు ఉందో ఈరోజు విజయ్ గారిని ఆదర్శం చేసుకోవాలి. భారతదేశం అంతా ఎదురు చూస్తుంది. విజయ్ గారికి ఏం జరుగుతుందా అనేది ఒక వ్యవహారంలో మరి ఆయన చూపించినటువంటి అంశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చూపించిన మార్గాన్ని అనుకున్నాడు. పైన దేవుడు ఉంది, దేవుడు ప్రేమ ఉంది. భగవంతుడు ఎప్పుడైనా సరే ఏ మనిషిని మర్చిపోడు. కానీ దళితుల పట్ల చిన్న చూపు చూడకూడదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజ్యాంగం అనొచ్చు, కానీ దళితుడంటే ఒకప్పుడు ఎంతోమంది దళితుడు నావాడు 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 అన్నారు. ఈరోజు ఆదర్శం విజయ్ గారిని చూపించారు. విజయ్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో కూడా నేను చూశాను. కానీ నాలాంటి మరి బడుగు బలహీన వర్గాలు మా జాతికే అవమానం. ఆ అవమానాన్ని భరించలేక ఎంతోమంది దళిత వాళ్ళు బాధపడ్డారు. కానీ అలాంటి దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేయటం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇదే ఒక ప్రథమ స్థానం. ఇది అంతం కాదు, ఆరంభం. ఎంతోమంది ముఖ్యమంత్రులు తయారు కావాలి. భారతదేశానికి ఎన్నుముక్క లాంటి ముందుగా ఉండాలి. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, పార్టీలు ప్రాంతాలకి అతీతంగా సమాజ సేవ చేసి ఈరోజు మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆ పైన మదర్ తెరీసా గారి యొక్క శుభాకాంక్షలు కూడా ఆ యొక్క విజయ్ గారికి ఉండాలి. దేవుడి యొక్క దయ ఉండాలి, దేవుడు ప్రేమ ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా విజయ్ గారిలాగా ఆదర్శం చేసుకొని ముందుకు వెళ్ళాలి.